సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే తులం బంగారంపై 5,950 రూపాయలు తగ్గింది. శుభకార్యాల వేళ పసిడి ధరలు ఇంత మొత్తంలో తగ్గుతాయని ఎవరు ఊహించుంటారు. వారం ప్రారంభం మగువలకు తీపి కబురు అందించినట్లయింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా నిలుస్తోంది. ధరల తగ్గుదల పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 5,450 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 5,950 తగ్గింది. కిలో వెండి ధర 20,000 తగ్గింది. హైదరాబాద్లో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 12,835, 24 క్యారెట్ల బంగారం ధర 14,200 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 1,28,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,200 వద్ద అమ్ముడవుతోంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,170 వద్దకు చేరింది. బంగారంతో పోటీ పడుతూ ధర పెరుగుతున్న వెండి ధరలు కూడా నేరు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై 20,000 తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి 2,30,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో వెండిపై 15,000 రూపాయలు తగ్గి 2,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది.